హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ భట్టు చైతన్య, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. సో మేడంతో మాట్లాడి లంగ్ ఇన్ఫెక్షన్స్కి వచ్చే ముందు అంటే ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తాయా, అసలు లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి, లంగ్ ఇంప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మేడంని అడిగి తెలుసుకుందాం. హలో మేడం. హలో అండి. నార్మల్గా చాలామందికి లంగ్ ఇన్ఫెక్షన్ అంటే ఐడియా లేదు మ్యామ్. అసలు లంగ్ ఇన్ఫెక్షన్ అంటే ఎలా, అంటే ముందుగా మనకి ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తుంది లంగ్ ఇన్ఫెక్షన్కి గురైతే? ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అంటే అది 2 ప్లేసెస్లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకటి ఊపిరితిత్తులకు వెళ్ళే గాలి గొట్టాల్లో ఇన్ఫెక్షన్ ఉండడం ఒకటి. సెకండ్ థింగ్ డైరెక్ట్ లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం ఒకటి. సో ఊపిరితిత్తుల యొక్క గాలి గొట్టాల్లో అంటే బ్రాంకైటిస్ అంటాం దాన్ని. లంగ్ ఎఫెక్ట్ అయితే న్యూమోనియా అంటాము. సో బ్రాంకైటిస్ అనేది మనకి రెగ్యులర్ కాఫ్ కోల్డ్ లాగా ఇనిషియల్గా స్టార్ట్ అయిపోయి ఫీవర్ అట్లా జనరేట్ అయ్యి మెల్లిగా ఎల్లో కలర్ స్ఫూటం రావడము, కొంచెం టెంపరేచర్స్ రావడము అట్లా ఉంటుందన్నమాట. సో దాట్ ఈస్ ఓన్లీ కన్ఫైన్ టు ఎయిర్వేస్ వరకు మాత్రమే కన్ఫైన్ అయి ఉంటుంది. ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ నోస్ నుండి రన్నింగ్ నోస్ లాగా అట్లా వెళ్ళి అది లైక్ రైనైటిస్ నుండి ఎక్స్టెన్షన్ బ్రాంకైటిస్ లాగా ఉంటుంది. సో అదే లంగ్లో ఇన్ఫెక్షన్ అంటే కొన్నిసార్లు ఏంటంటే మన ఇమ్యూనిటీ లెవెల్ సరిపోదు ఆ ఇన్ఫెక్షన్ అక్కడే కంటైన్ చేయడానికి. సో లైక్ ఆర్ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజం కానీ ఉంటే అది లోపల మనం పీల్చినప్పుడు లంగ్లో డిపాజిట్ అవుతుంది అనమాట ఇన్ఫెక్షన్. అప్పుడు లంగ్ మామూలుగా స్పాంజ్ లాగా ఉండాల్సిన ఇట్ బికమ్ లైక్ బాగీ లైక్ అయిపోయి హెవీ అయిపోయి అండ్ న్యూమోనియా లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు అపార్ట్ ఫ్రమ్ ఫీవర్ కాఫ్ స్ఫూటంతో పాటు బ్రీతింగ్ డిఫికల్టీ కూడా స్టార్ట్ అవుతుంది అండ్ ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అవన్నీ కూడా ఉంటాయి. ఓకే మ్యామ్. నార్మల్గా ఇప్పుడు స్మోక్ చేసే వాళ్ళు ఉంటుంది, వాళ్ళకి డైరెక్ట్గా స్మోకింగ్ వెళ్తుంది కాబట్టి లంగ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కొంతమంది నాన్ స్మోకర్స్ ఉంటారు, జస్ట్ ఈ పబ్ కల్చర్ ఈ అలవాటు ఉన్న వాళ్ళు పీల్చడం అలా జరుగుద్ది. సో వాళ్ళకు కూడా లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా మ్యామ్? స్మోకింగ్ వల్ల ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది ఊపిరితిత్తులకు వెళ్ళే ఎయిర్వేస్లో ఉండే సీలియరీ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ అ ప్రొటెక్టివ్ మెకానిజం ఫర్ బాడీ. అంటే మనం డస్ట్కి ఎక్స్పోజ్ అయినా లేదంటే ఎనీ ఆర్గానిజమ్స్కి ఎక్స్పోజ్ అయినా సరే అది అక్కడ బయట ఉన్న మ్యూకస్ లేయర్ అనేది ఇట్ విల్ ట్రాప్ డౌన్ ద డస్ట్ పార్టికల్స్ కానీ బ్యాక్టీరియా కానీ బికాస్ ఆఫ్ ద సీలియరీ మూమెంట్స్ మెల్లిగా బయటకు వచ్చేసి విల్ కాఫ్ అవుట్ అండ్ రిమూవ్. స్మోకర్స్లో ఏమవుతుంది అంటే దాట్ లేయర్ విల్ బి డ్యామేజ్ అనమాట. సో లైక్ ద డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే దే బిహేవ్ లైక్ అన్ ఆస్థమాటిక్ వల్లగా వెదర్ చేంజ్ అయినా సరే కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవ్వడము, కాఫ్ స్ఫూటం ప్రొడక్షన్ అవన్నీ అవుతుంటాయి. యాక్టివ్ స్మోకింగ్ ఎంత డేంజరసో ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ ఈక్వల్లీ డేంజరస్. సో ఎదుటి వాళ్ళు వదిలిన స్మోక్ పీల్చినా సరే సేమ్ డ్యామేజ్ అవుతుంది మనకి లంగ్స్ లోపల. అండ్ ఈవెన్ ఇప్పుడు హుక్కా కానీ ఇవన్నీ కొత్తగా వస్తున్నాయి. లైక్ ఇన్హేల్ చేసి బ్రెత్ హోల్డ్ చేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు టు రిటైన్ దాట్ ఇన్ స్మోక్ ఇన్ ద లంగ్స్ ఫర్ ఎ లాంగర్ టైమ్. అప్పుడు ఏంటంటే లంగ్స్ లోపల నార్మల్ లంగ్ విల్ బి రీప్లేస్ బై స్మాల్ చిన్నగా రంధ్రాల్లాగా అంటే బుడగల్లాగా వస్తూ ఉంటాయి అనమాట. కొన్నిసార్లు లంగ్ రప్చర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఆ డీప్ ఇన్హలేషన్ బ్రెత్ హోల్డ్ అవన్నీ చేసేసరికి. సో ఆల్ దీస్ ఆర్ హార్మ్ఫుల్ టు లంగ్స్. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు టీబీ తీసుకుంటే పాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు టీబీ అంటే ఒక పెద్ద జబ్బులాగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు మెడికేషన్స్ ఎక్కువ అవడం వల్ల టీబీని కూడా నార్మల్గా తీసుకుంటున్నారు. సో టీబీ వచ్చే ముందు మనకి ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తుందా మ్యామ్? టీబీ ఈజ్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంతే. సో మిగతా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఏంటంటే మామూలుగా రెగ్యులర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటాయి. మనకి సిమ్టమ్స్ 3 to 4 డేస్లో వస్తాయి. మెడిసిన్ వాడిన తర్వాత 3 to 4 డేస్లో సిమ్టమ్స్ కంట్రోల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మన కరెక్ట్ యాంటీబయాటిక్ పడితే 48 to 72 అవర్స్లో రిజల్యూషన్ కూడా స్టార్ట్ అవుతుంది. టీబీ స్లో గ్రోయింగ్ బ్యాక్టీరియా. అది గ్రో అయ్యి బాడీలో ఒక ప్లేస్లో వెళ్ళి అక్కడ ఇన్ఫెక్షన్ కాజ్ చేయడానికి 4 to 6 వీక్స్ టైం పడుతుంది మెల్లిగా. టీబీ బ్యాక్టీరియా అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ మనకి బ్యాక్టీరియా వచ్చి డిపాజిట్ అయిన తర్వాత బాడీ విల్ స్టార్ట్ ఫైటింగ్ అగేన్స్ట్ ఇట్. అప్పుడు మన ఇమ్యూనిటీ లెవెల్స్ బాగున్నాయంటే ఇట్ విల్ బి సీల్డ్ ఆఫ్. కాల్షియం డిపాజిట్ చేసి బాడీ అక్కడ సీల్ చేసేస్తుంది. బట్ ఒకవేళ దాని పవర్ ఎక్కువ ఉంది మన ఇమ్యూనిటీ లెవెల్స్ కంటే అంటే మాత్రం అప్పుడు ఇట్ విల్ స్టార్ట్ డిపాజిటింగ్ ఓవర్ దేర్. అక్కడ ఉన్న లంగ్ని కొంచెం చిన్నగా ఎరోడ్ చేయడము అట్లాగా అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ద లంగ్ అప్పుడు కాఫ్ లాగా స్టార్ట్ అవుతుంది. మైల్డ్ స్ఫూటం ప్రొడక్షన్ కఫం లాగా వస్తుంది. అండ్ వెరీ నాన్ స్పెసిఫిక్ ఫీవర్ ఉంటుంది, లో గ్రేడ్ ఫీవర్. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ లైక్ అగ్రెసివ్లీ గ్రోయింగ్ బ్యాక్టీరియా, స్లో గ్రోయింగ్ బ్యాక్టీరియా కాబట్టి సిమ్టమ్స్ కూడా అట్లాగే స్లోగా ఉంటాయన్నమాట. ఈవినింగ్ రాగానే కొంచెం అల్సర్ లాగా రావడము, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ అట్లాగా. ఇది కూడా ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 to 3 వీక్స్. మనకు సడన్గా హైగ్రేడ్ టెంపరేచర్ లాగా 99, 100 మ్యాక్సిమమ్ ఈవినింగ్ టైమ్. చాలా మంది ఏం చేస్తారంటే రెగ్యులర్ డే అంతా వర్క్ చేసేసరికి అలసట వల్ల అట్లా ఈవినింగ్ వీక్నెస్ ఉంది అనుకుంటారు. సో దట్ ఈస్ అ కామన్ సిమ్టమ్ ఫర్ టీబీ, అంటే లో గ్రేడ్ ఫీవర్, ఈవినింగ్ రైస్. బట్ లంగ్స్ కాకుండా చాలా ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ అప్పుడు మనకి ఇంత క్లాసిక్గా సిమ్టమ్స్ ఉండవు. లంగ్స్ బయట లేయర్లో ఎఫెక్ట్ అవుతేనేమో జస్ట్ మైల్డ్ బ్రీతింగ్ చేసినప్పుడు చెస్ట్ పెయిన్ లాగా రావడము, కొన్ని గ్లాండ్స్ వెల్లింగ్ చూస్తుంటాం మనం చాలా మందికి నెక్లో గ్లాండ్స్ లాగా స్వెలన్ అవుతూ ఉంటుంది.
అబ్డామిన్ అయితే స్టమక్ పెయిన్, లాంగ్ లాస్టింగ్ స్టమక్ పెయిన్ 2 months 3 months వరకు కూడా కడుపు నొప్పిలాగా రావడము. స్పైన్ చాలామంది ఇప్పుడు స్పైన్ ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అందరూ పోస్చర్ వల్ల అనుకుంటారు అవును. క్రానిక్ బ్యాక్ పెయిన్ అట్లాగా. కొన్నిసార్లు టీబీ ఆల్సో కాజెస్ దాట్ అనమాట. ఆల్మోస్ట్ లైక్ 2 Okay. months ఆఫ్ పెయిన్ కిల్లర్స్ వేస్తే కాస్త రెస్పాన్స్, బట్ అదర్వైజ్ నాట్ రెస్పాన్స్, డ్రాగింగ్ పెయిన్ అట్లా ఉంటే చాలామంది ఇగ్నోర్ కూడా చేస్తారు. బట్ క్యాన్ బి అ స్పైనల్ టీబీ ఆల్సో సమ్ టైమ్స్. సో డిపెండ్స్ ఆన్ వాట్ ఆర్గన్ ఈజ్ ఎఫెక్టెడ్, మనకు ఆ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. ఓకే మ్యామ్, నార్మల్గా జనరల్గా కొంతమంది కాఫ్ వస్తూ ఉంటుంది రెగ్యులర్గా కూడాను. అంటే ఇప్పుడు కాఫ్ అనేది మనం ఎన్ని డేస్ తర్వాత దానికి కొంచెం సీరియస్గా తీసుకొని డాక్టర్ని కన్సల్ట్ అవ్వస్తున్నాం? కాఫ్ అంటే ఇఫ్ యూఆర్ ఎక్స్పోజ్ టు సమ్ సడన్ టాక్సిన్స్ కానీ, లేదంటే పంజెంట్ ఆర్డర్ కానీ, లేదంటే డస్ట్ కానీ అయితే విల్ కాఫ్ ఇట్ అవుట్ అండ్ రిమూవ్ దట్స్ అ న్యాచురల్ ఫెనామినన్ ఆఫ్ బాడీ టు రిమూవ్ సబ్స్టెన్సెస్. అట్లా కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ పర్సిస్టింగ్, అంటే మార్నింగ్ నైట్ ఇఫ్ ఇట్ ఈస్ పర్సిస్టింగ్ అనుకుంటే మాత్రం డెఫినెట్గా దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ రాంగ్ విత్ అస్. సో మామూలుగా అక్యూట్ కాఫ్ అంటాము, సబ్ అక్యూట్ కాఫ్, క్రానిక్ కాఫ్, 3 టైప్స్గా వీ కెన్ డివైడ్. అక్యూట్ కాఫ్ అంటే మోస్ట్ కామన్లీ మనం చూసేది లైక్ రెగ్యులర్ అప్పర్ రెస్పిరేటరీ, లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ద్వారా, కామన్ కోల్డ్, ఫ్లూ కానీ, లేదంటే మనకి ఫారింజైటిస్ కానీ, రైనైటిస్ కానీ, సైనోసైటిస్ కానీ, బ్రాంకైటిస్ కానీ, వీటన్నిటిలో కూడా కాఫ్ వస్తుంది. ఎప్పుడైతే ఇఫ్ ఇట్ ఇస్ లైక్ నాట్ సివియర్ బౌట్ డిస్టర్బింగ్ యువర్ డైలీ లైఫ్, దెన్ యూజువల్లీ షుడ్ నాట్ బి అ ప్రాబ్లమ్. అంటే జస్ట్ 1 to 2 daysలో తగ్గిపోతుంది అంటే. బట్ కాఫ్ ఇఫ్ ఇట్ ఈస్ అకంపనీడ్ బై ఫీవర్ కానీ, లేకపోతే ఎల్లో స్పూటమ్ కానీ, లేదంటే చెస్ట్ పెయిన్ కానీ, బ్రీతింగ్ డిఫికల్టీ, ఇవన్నీ ఉన్నాయి అంటే మాత్రం డెఫినెట్గా దాట్ నీడ్స్ టు బి అ కన్సర్న్. అండ్ ఇవన్నీ అక్యూట్ కాజెస్ కాఫ్ అన్నీ కూడా 5 to 7 days ఆఫ్ యాంటీబయాటిక్ కోర్స్లో వాటి తగ్గుతుంది. బట్ ఇఫ్ ద కాఫ్ ఈస్ ఎక్స్టెండ్ బియాండ్ దట్, అంటే అంత హై గ్రేడ్ టెంపరేచర్ లేదు బట్ కంటిన్యూస్గా కాఫ్ వస్తుంది. కొంతమందికి ఏంటంటే నడుచుకుంటూ రెస్ట్లో బాగుంటారు, నడిస్తే కాఫ్ వస్తుంది అనమాట. సో అది ఏంటంటే కొంచెం లంగ్ ఫైబ్రోసిస్ అని అంటాము, కొంచెం 50sలో ఆ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. కొంతమందికి యంగ్ ఫీమేల్స్లో ఆటోఇమ్యూన్ కండిషన్స్లో కూడా అది ప్రజెంట్ అవుతుంది కొన్నిసార్లు. దెల్ జస్ట్ వాక్, నడిచినప్పుడు బ్రీతింగ్ డిఫికల్టీ లాగా అనిపిస్తుంది, కొంచెం కాఫ్ వస్తుంది. చాలామంది ఉమెన్ మేబీ ఐరన్ డెఫిషియన్సీ అని అనుకుంటారు, లేకపోతే బ్రీతింగ్ డిఫికల్టీ వల్ల అట్లా కూర్చునిపోతారు అట్లాగా. బట్ ఎగ్జర్షనల్ కాఫ్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ యాజ్ సచ్. అంటే కంటిన్యూస్గా పర్సిస్టెంట్గా ఎగ్జర్షన్లో కాఫ్ వస్తుంది అంటే మాత్రము డెఫినెట్లీ నీడ్ టు బి చెక్డ్. అది కాకుండా కాఫ్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఫార్మ్ ఆఫ్ బ్లడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ నార్మల్ కాఫ్. ఖచ్చితంగా బ్లడ్ వస్తుంది అంటే మాత్రం వీ హ్యావ్ టు కన్సల్ట్. ఎల్లో స్పుటమ్ ఆర్ గ్రీనిష్ స్పుటమ్ ఆర్ బ్లడ్ కానీ, or any cough associated with breathing difficulty or weight loss, which is not at all acceptable. And that means there is some abnormality within your body, like lungs ఏదో డ్యామేజ్ అయ్యాయి and we need to consult. ఓకే మ్యామ్. యా మ్యామ్, ఇప్పుడు చాలా మందికి, అంటే ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నాం మ్యామ్, ఆస్తమా అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. సో ఆస్తమా రావడానికి మెయిన్ కాజెస్ ఏముంటుంది, అండ్ ఆస్తమా జెనెటికల్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా మ్యామ్? జెనెటిక్గా స్ప్రెడ్ అనం దాన్ని, జెనెటిక్ అక్వైంటెన్స్ అంటూ, అంటే పైన అంటే పేరెంట్స్కి కానీ ఎవరికైనా ఆస్తమా ఉంటే ఇట్ రన్స్ ఇన్ జీన్స్ డెఫినెట్లీ. సో కిడ్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ లైక్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 2 decades అనుకుంటే, అంతకుముందు ఇండియాలో ఆస్తమా ఈజ్ దేర్ బట్ ఇట్స్ నాట్ యాజ్ ర్యాంపెంట్ యాజ్ ఇట్ ఈస్ నౌ, మీరు అన్నట్టు. ఎందుకు అంటే లైక్ పొల్యూషన్ ఇస్ వన్ థింగ్ విచ్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఎ లాట్, అండ్ యంగ్ స్మోకింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో ఇంక్రీజ్డ్ ఎ లాట్ నవ్ ఇంతకుముందు కంపేర్ చేస్తే. అండ్ అవైలబిలిటీ ఆఫ్ స్మోక్ కాకుండా అడిషనల్గా మీరు అన్నట్టు పబ్ కల్చర్ ఇవన్నిటితో కూడా ఆ స్మోక్ కంటెంట్ అనేది నాట్ ఎట్ ఆల్ సిగరెట్ స్మోక్, అపార్ట్ ఫ్రమ్ దట్ అదర్ స్మోక్స్ అవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ దాంతోపాటు థర్డ్ థింగ్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ హ్యావ్ ఆల్సో చేంజ్డ్ ఎ లాట్. అంటే వెస్టర్న్ ఫుడ్స్ హ్యావ్ ఆల్ కమ్ ఇన్ టు అవర్. సో మేము ఓపీడీస్లో చాలా మంది చిన్న పిల్లలు 6 years 8 years పిల్లలు దిల్ కమ్ అండ్ విత్ బ్రీతింగ్ డిఫికల్టీ, అదంతా కూడా లైక్ ఈ ప్రాసెస్డ్ అండ్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ తింటూ ఉంటారు కదా, దాంతో లైక్ కైండ్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ డెవలప్స్ అనమాట. సో దాట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఈస్ కాజింగ్ వర్సనింగ్. అండ్ డెఫినెట్లీ ఇండోర్ పొల్యూషన్ కూడా, లైక్ ఇఫ్ వన్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ అ స్మోకర్ బట్ హీ సేస్ దట్ ఐ డోంట్ స్మోక్ కమ్ అండ్ లైక్ నేను ఇంట్లో అసలు కాల్చను, నేను బయట కాలుస్తాను అంటారు. బట్ ద స్మోక్ స్మెల్ ఆన్ దట్ on their clothes and everything also, చిన్న పిల్లలు 2 years 3 years kids, that will affect them అనమాట. సో లైక్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, కార్పెట్స్ అవన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయి, కర్టెన్స్, కార్పెట్స్లో ఉండే డస్ట్ అవన్నీ. ఇంతకుముందు అంటే మనకి లైక్ మ్యాట్రసెస్ అవన్నీ కూడా ఇంత హెవీ ఉండేవి కాదు, లైక్ పీపుల్ యూస్ టు అంటే సన్ డ్రై అది చేసేవాళ్ళు. ఇప్పుడు వీ డోంట్ హ్యావ్ దట్ ఆప్షన్ ఆఫ్ సన్ డ్రైయింగ్ ద మ్యాట్రసెస్. సో డస్ట్ గెట్స్ అక్యుములేటెడ్ ఇన్ దాట్. అండ్ సాఫ్ట్ టాయ్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఇప్పుడు బాగా పిల్లల్లో, సాఫ్ట్ టాయ్స్ అక్యుములేట్ లాట్ ఆఫ్ డస్ట్. సో ఆల్ దీస్ ఇంక్రీజ్ ద ఇండోర్ ఎయిర్ పొల్యూషన్. చాలా మంది విల్ కీప్ హౌస్ వెరీ నీట్ అంటాం, కానీ ఎంత నీట్ పెట్టుకున్నా వీ కెనాట్ లైక్ ఎలిమినేట్ డస్ట్ మైట్స్ ఇన్ ద మ్యాట్రసెస్ అండ్ కర్టెన్స్ అవన్నీ కూడా. సో లైక్ ఫ్రీక్వెంట్ ఇవి చేయడము అట్లా అవన్నీ వీ నీడ్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్ ఫర్ దట్. అందుకని ఇండోర్ డస్ట్ పెరిగింది మనకి ఇప్పుడు. అవుట్డోర్ అయితే వీ కెనాట్ ఇమాజిన్. అంటే అట్లీస్ట్ హైదరాబాద్
స్టిల్ పొల్యూటెడ్, బట్ కంపారిటివ్లీ ఢిల్లీ అవన్నీ అయితే లైక్ పీపుల్ ఆర్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ విత్ ఆస్మా.